నీ లంచ్ బాక్స్. నాకు లంచ్ బాక్స్ వద్దు. ఏమిటి బా? కొట్టాడింది నాతో. నా మీద అలగండి, అన్నం మీద అలగద్దండి. ఒక పూట తినుకుంటే ఏం కాదు కానీ నాకు అవసరం లేదు నీ లంచ్ బాక్స్. ఇది పోదా బా. A few moments later. అదే నీ లంచ్ బాక్స్. నాకు లంచ్ బాక్స్ వద్దు. ఏమిటి బా? కొట్టాడింది నాతో. నా మీద అలగండి, అన్నం మీద అలగద్దండి. ఒక పూట తినుకుంటే ఏం కాదు కానీ నాకు అవసరం లేదు నీ లంచ్ బాక్స్. ఇది పోదా బా. అయ్యో, నా మీద అలిగి లంచ్ బాక్స్ తీసుకోకుండా వెళ్ళిపోయినారే. నేనే కొంచెం సర్దుకునింటి బాగుండు. సంసారంలో సర్దుకుపోయే మనసు భార్యాభర్తలిద్దరికీ ఉండాలి. అందరికీ నమస్తే అన్న. వీడియో చూసినారు కదా, ఎట్లుంది నా వీడియో? భార్యాభర్తలం కాకముందు మనం ఎక్కడో పుట్టి పెరిగింటాం, వాళ్ళు ఎక్కడో పుట్టి పెరిగింటారు. మనము వాళ్ళు కలిసి ఉండాలనే దేవుడు ఒక బంధం గీసి పెళ్ళి అనే బంధంతో మనల్ని కలుపుతాడు. ఈ సమాజంలో ప్రస్తుతము చిన్న చిన్న విషయాలకే కొట్లాడుకొని పోలీస్ స్టేషన్లు, కోర్టులు, విడాకులు అని విడిపోతారు. నేను ఈ మధ్యకాలంలో మొగుడు పిల్లలు ఎందుకు విడిపోతారని చాలా సమస్యలు చూసినా కానీ చిన్న చిన్న విషయాలు అసలు ఏమీ సంబంధమే ఉండదు. వాటి కోసం విడిపోవడం ఏంది? ఎక్కడో పుట్టి పెరిగిన మనల్ని కలిపింది దేవుడు ఎందుక? ఎవరో ఒకరు సర్దుకుంటే సంసారం నిలబడుతుంది. ఆ విషయం తెలియజేసేదానికి ఈ చిన్న వీడియో అన్న. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్, షేరు, కామెంట్ అన్నీ మీరే. నేనే చెప్పాలి, ఎందుకంటే నేను ఒకనే ఉన్నాను కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ.